వైశాఖ శుద్ధ తృతీయని మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాం. అక్షయం అంటే క్షయం కానిది, ఎప్పటికీ తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ రోజు ఎన్నో విశేషాలు జరిగాయని మనకు అనేక పురాణాల ద్వారా తెలుస్తుంది. వేదవ్యాస మహర్షి శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తాం. ఆ వ్యాసుడు ఈ అక్షయ తృతీయ నాడే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడని ఒక పురాణం ద్వారా తెలుస్తుంది. ఇక ఈ పవిత్రమైన రోజే ఆ గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగి వచ్చినట్టుగా మనకి ఇంకొక పురాణం చెప్తుంది. కుబేరుడు అక్షయ తృతీయ రోజుని నవనిధులకి అధిపతుడయ్యాడని ఇంకొక పురాణం చెప్తుంది. ఇన్ని విశేషాలు జరిగిన రోజు కాబట్టి ఈ రోజున మనం ఏ మంచి పని చేసినా మనకు అక్షయమైన ఫలితమే ఇస్తుందని మనకి పెద్దవాళ్ళు చెప్తూ వచ్చారు. అంతేకాదు, వివాహ కార్యక్రమాలు కానీ, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం కానీ, కొత్త వాహనాలు కొనడం కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ, ఇటువంటివి ఏవి చేసినా ఆ పనుల్లో మనకి తప్పక విజయం లభిస్తుందని చెప్తారు. అలాంటి ఈ విశిష్టమైన అక్షయ తృతీయ నాడు ఏ రాశి వారు ఏ పూజ చేస్తే మంచిది, ఏ నైవేద్యం కానీ, ఏ దానం కానీ చేస్తే మంచిదో ఒక్కసారి తెలుసుకుందాం. అది చెప్పే ముందు ఈ ఉపాయాలు, పూజలు నేను చెప్పినవి కాదు, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంచినవి నేను తెలుసుకుని మీతో పంచుకుంటున్నాను. అక్షయ తృతీయ నాడు మేషరాశిలో జన్మించిన వారు వినాయకుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. ఇక ఆ రోజున పాయస్థానం చేసే వారికి సకల సంపదలు, సుఖ సంతోషాలు చేకూరుతాయని పెద్దవాళ్లు చెప్పారు. వృషభ రాశిలో జన్మించిన వారు అంబికాదేవిని లేదా ఏదైనా అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం, పూజించడం చెయ్యాలి. ఆ అమ్మకు చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించుకుంటే ఎంతో మంచిది. మిథున రాశిలో పుట్టినవారు విష్ణుమూర్తిని, మహాలక్ష్మిని పూజించడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. ఆ రోజున బ్రాహ్మణులకు లేదా పేదలకు మీకు చేతనైన ధన సహాయం చేయటం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుందని మన పెద్దవాళ్లు చెప్పారు. కర్కాటక రాశిలో జన్మించిన వారు దుర్గమ్మ తల్లిని పూజించడం ఎంతో మంచిది. ఆ దుర్గమ్మ సన్నిధిలో నెయ్యి దీపం వెలిగించి ఏదైనా బియ్యం పిండితో చేసే వంట పదార్థాలను దానం చేయడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పారు. సింహరాశిలో పుట్టిన వారు పరమేశ్వరుణ్ణి పూజించాలి మరియు శివ విష్ణువులుండే ఆలయాలను సందర్శించాలి. ఇక కన్యా రాశిలో పుట్టిన వారు విష్ణుమూర్తిని, మహాలక్ష్మిలను ఆరాధించి శివ వైష్ణవులుండే ఆలయాలను సందర్శించడం ఎంతో మంచిదిగా చెప్తారు. తులారాశిలో పుట్టిన వారు దుర్గమ్మను పూజించాలి. ఆ దుర్గమ్మ సన్నిధికి వెళ్లి దీపాన్ని వెలిగించాలి. అలాగే వృశ్చిక రాశిలో పుట్టిన వారు వినాయకుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ఎంతో మంచిది. ధనస్సు రాశిలో పుట్టిన వారు దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. దక్షిణామూర్తికి తెల్లని పువ్వులతో కూడిన మాలను సమర్పించుకోవడం ద్వారా మీరు అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. మకర రాశిలో జన్మించిన వారు హనుమంతుణ్ణి పూజించడం మంచిది. అక్షయ తృతీయ నాడు హనుమంతుడికి తమలపాకుతో మాలను సమర్పించుకుంటే మనోధైర్యం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వారికి శనీశ్వరుణ్ణి, హనుమంతుణ్ణి పూజించడం ఎంతో మంచిది. చివరగా మీనరాశిలో జన్మించిన వారు నందీశ్వరుణ్ణి పూజించడం ద్వారా వ్యాపార అభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయని మనకి పెద్దవాళ్లు చెప్పారు. ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలే కాబట్టి వీలైతే మీకు ఆ ఆలయాలను సందర్శించడము, ఆ చిన్న చిన్న దానాలు చేయడము చేసి మంచి ఫలితాలు పొందండి. ఈ 2025లో అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తారీఖున వస్తుంది. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికంగా కూడిన వివరాలను తెలుసుకోవడానికి మంత్రస్వరం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.